నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మన్యంకొండ. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామం రాయచూరుకు పోయే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. భక్తరక్షణ దీక్షాయ దుష్ట శిక్షా స్వరూపిణే మన్యాద్రి వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మన్యంకొండ. ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన కొండలు, అడవుల మధ్య మనోహర ప్రకృతి అందాల నడుమ ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ దివ్యధామం తీర్థయాత్రికులకు కావలసినంత మానసికానందాన్ని కలుగచేస్తుంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య అలరారుతోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విధిగా ఘాట్ రోడ్డు సదుపాయం కూడా ఉంది. అనంతమైన వృక్ష సంపద, కొండలు, గుట్టలు, లోయలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. మన్యంకొండ దివ్యధామానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు పౌరాణిక వైశిష్ట్యం కూడా ఉంది. పూర్వం ఈ కొండ గుహలలో అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగా పూర్వం ఈ కొండను మునుల కొండ అని పిలిచేవారు. కాలగమనంలో అదే మన్యంకొండగా మారినట్లు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడినదని చెబుతారు. 7 జన్మల పాపాలు సైతం ఈ పుష్కరిణిలో స్నానమాచరిస్తే పోతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా, నమో వెంకటేశ. అతి ప్రాచీనమైన ఆలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు మునులకు, మహర్షులకు తపోభూమిగా విరాజిల్లేది. ఇక్కడున్న ప్రశాంతమైన గుహలలో అనేక మంది మునులు తపస్సు చేసేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మునుల కొండగా పిలిచేవారు. కాలక్రమంలో ఆ మునుల కొండే మన్యంకొండగా మార్పు చెందినట్లు
ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. తీర్తుమయా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోహుమయా, భక్తుల బ్రోహుమయా. కృతయుగంలో శ్రీ స్వామివారు మొదట నృసింహస్వామిగా వెలిశారని, అనంతరం త్రేతాయుగంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన సమయంలో ఈ గిరులలో సంచరించి అక్కడి తపస్సంపన్నులైన మునిగణంతో ఆతిథ్యమందుకున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ కారణం చేత ఈ క్షేత్రాన్ని రామకొండగా పిలిచేవారని తెలుస్తోంది. మన్యంకొండ దివ్యధామం ఒకప్పుడు మునుల తపోభూమిగా విరాజిల్లింది. మహిమాన్వితమైన సిద్ధపురుషులెందరో మన్యంకొండ నేలను తమ పాదస్పర్శతో పునీతం చేసినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. అలాంటి వారిలో నరసింహయోగి, ఎత్తేపురామయోగి, కాశీరాయులు, వీరప్పయ్య, హనుమద్దాసుల వారు పేరెన్నికగన్నారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం నమో వెంకటేశాయ నమః అంటూ భక్తితో స్వామిని స్మరిస్తూ ముందుకి కదులుతారు. ప్రధానాలయం ముందు భాగంలో ఎడమ కుడివైపు భాగాలలో జయ విజయుల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయం ముందు మండపంలో ఓ పక్క ఆంజనేయ స్వామివారు, మరో పక్క గరుడాళ్వారు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఉత్సవమూర్తుల మండపానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ మండపంలోని మధ్య భాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం భూతభవ్య భవత్ప్రభవే నమః భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః శ్రీ శ్రీనివాసం భావాయ నమః శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం పరమాత్మయే నమః శ్రీ శ్రీనివాసం ముక్తానం పరమాయే గతయే నమః అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం సాక్షిణ్యే నమః శ్రీ శ్రీనివాసం క్షేత్రజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం అక్షరాయ నమః శ్రీ శ్రీనివాసం యోగాయ నమః శ్రీ శ్రీనివాసం
योगविदं नेत्रे नमः प्रधानपुरुषेश्वराय नमः ఇక్కడ శ్రీ వెంకటనాథుని ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. అళహరి కేశవయ్య అనే భక్తుడు స్వామి అభిష్టం మేరకు కృష్ణా తీరములో ఉన్న మన్యంకొండలో స్వయం వ్యక్తుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవాడు. ఒకానొక సమయంలో కేశవయ్య కృష్ణానదిలో స్నానం చేస్తుండగా శ్రీ వెంకటపతి దివ్యమంగళ విగ్రహం ఆయన దోసిట నిలిచిందట. ఇదంతా స్వామి అభిష్టం మేరకే జరిగిందని భావించిన కేశవయ్య దానిని శేషసాయి ఛత్రఛాయలో మూల విరాట్ సన్నిధిలో ప్రతిష్ఠించి పూజించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం ఓ కొండ గుహ. గర్భాలయంలోకి చేరుకునే భక్తులు ఇరుకైన ఈ కొండ గుహలోకి ప్రవేశించి స్వామివారి దర్శనానికి వెళతారు. అళహరి కేశవయ్య అనే భక్తుడు స్వామి అభిష్టం మేరకు ఇక్కడ ఈ కొండ మీద లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు. పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని. మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద క్షేత్రము మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది స్వయంభూ దేవాలయము. ఈ యొక్క దేవాలయానికి చరిత్ర 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మునులు తపస్సు చేసినటువంటి స్థలం అన్నట్టు. ఈ మునులు తపస్సు చేసిన వాళ్ళ కోరిక మేరకు స్వామివారు తిరుపతి నుండి పాదాచార్య వచ్చి ఇక్కడ ఆ యొక్క శిలాసహిత రూపంలో ఆ నాగపని గుహ కూడా నాగపని అవతారంలో ఉంటుంది. స్వామివారి యొక్క ముఖాకారం దర్శనం ఉంటుంది మనకు. అయితే ఇక్కడ స్వామివారు మనకు ఉలిముట్టని స్వామిగా ఇక్కడ నుండి ఆ యొక్క కోనేరు కూడా తవ్వని కోనేరు. స్వామివారి ఇక్కడ వచ్చినటువంటి గుర్తులుగా స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఇవి 4 దృశ్యం: కట్టని గుడి, ఉలిముట్టని స్వామి, తవ్వని కోనేరు, చేయని పాదాలు. ఆ స్వామిని సేవించుకున్న భక్తులు అనంతరం లోయలో ఉన్న స్వామి పాదాల క్షేత్రానికి బయలుదేరుతారు. స్వామి పాదాల ప్రాంగణానికి చేరుకునే మార్గం బాటలా కాకుండా కొండలా ఉంటుంది. ఈ కొండ మీదుగానే భక్తులు అతి జాగ్రత్తగా దిగుతూ ముందుకు నడుస్తారు. చుట్టూ లోయలు, కొండలు, దట్టమైన అడవులతో అలరారుతోన్న ఈ దివ్యధామమంతా శ్రీ వెంకటనాథుడి పాదస్పర్శతో పునీతమయ్యింది. భక్తులు ఈ దివ్యధామంలోనే స్వామివారి పాదాల గుర్తులను దర్శించుకుని తన్మయత్వానికి గురై చేతులు జోడిస్తారు. చలగి వసుధ కొలిచిన నీ పాదము, బలితలము పిన పాదము, తలక గగనము కన్నిన పాదము.
భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో సేవించుకున్న భక్తులు ఇదే ఆలయం కొండ పైభాగంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్యరాజాలకు వేదికలా ఉన్న ఈ ప్రాంతం భక్తులకు మధురమైన అనుభూతిని స్వంతం చేస్తుంది. శివాలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న మహేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ ప్రణమిల్లుతారు. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శ్రీ వీరభద్ర స్వామి వారు విరాజిల్లుతున్నారు. క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ స్వామి తమని సదా రక్షిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. పుష్కరిణికి సమీపంలో ఉన్న లక్ష్మీ వరాహస్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. వివిధ దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు తర్వాత కొండ కింది భాగంలో కొలువైన అలివేలు మంగతాయారు అమ్మవారిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం కొండ కింది భాగంలో ఉన్న అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాభ్యం ధ్యాయేత్ చంద్ర సహోదరీ. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం మహాలక్ష్మి స్వరూపిణియే నమః, ఓం అలివేలు మంగా మాతయే నమః అంటూ ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన అలివేలు మంగ తాయారు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తల్లి జగజ్జనని మహాలక్ష్మి మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ వినమ్రంగా చేతులు జోడిస్తారు. బహుజన్మల పుణ్యఫలం. భక్తుల కోరికలు తీర్చే భక్తవరదుడు వెంకటనాథుడు. ఆపద మొక్కులవాడిగా కలియుగ దైవంగా విరాజిల్లుతున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.